సామాజిక భద్రత పింఛన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 4000 పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని తెదేపా జనసేనలు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు. దివ్యాంగులకు 6000కు పెంచామని హామీ ఇచ్చారు. పింఛను జూలై 1వ తేదీన అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించిన మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. వీరికి పెన్షన్ నగదు చెల్లింపులకు గాను నెలకు 1939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. జూలై 1న ఇచ్చే పెన్షన్ 4000, ఏప్రిల్ నుంచి 1000 చొప్పున 3000, మొత్తం కలిపితే 7000 చొప్పున చెల్లించే అవకాశం ఉంది. దివ్యాంగులకు 6000 పెన్షన్ను జూలై 1న పంపిణీ చేయడానికి 4400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి అయితే నెలకు 2800 కోట్లు వ్యయం అవుతుందని లెక్కగట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఎప్పుడూ ఇవ్వనటువంటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు మళ్ళీ ఇక దివ్యాంగ పింఛన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం 3000 పెన్షన్ తీసుకుంటున్నారు. వీరి పింఛన్ను 6000కు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15000 పింఛన్, కిడ్నీ తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10000 పింఛన్ను అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాల్ని వైద్య శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరిస్తున్నారు. వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు. ఇది ఊహించని పరిణామం. ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తు అయితే, పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు. ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో అటు మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ను అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆయా సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు, వారిలో ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారు ఎంతమంది అనే వివరాలను సమీకరిస్తున్నారు. బాగా పనిచేసుకుంటే లేకపోతే 2వ స్థానంలో మనం ఉంటాం. అదే సమయంలో ప్రపంచం మొత్తం భారతీయులు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. అది నరేంద్ర మోడీ గారి కళ. అది డెఫినెట్ గా జయప్రదం అవుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా.